హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్క 1 మినిట్స్‌కి అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా ఒక్క 1 మినిట్ స్కిప్ చేయకుండా చూడండి. 200% జేఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఇప్పుడే మూవీ చూసి వచ్చాను. ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని 200% కామెంట్ చేయండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కా జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎందుకు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అంటే, ఖచ్చితంగా ఈ వీడియో చాలా మంది వరకు రీచ్ అవ్వాలి. ఎందుకంటే ట్రోల్స్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రోల్స్ చేస్తూనే ఉంటారు 200%. ఆ ట్రోలర్స్ అందరికీ తెలియాలి సినిమా ఏ రేంజ్‌లో ఉందో, సినిమా ఎంత కెపాసిటీ ఉందో, ఎన్టీఆర్ అన్న ఎంత మొత్తం ఆ రేంజ్‌లో కనిపించాడో ప్రతి ఒక్కరికి తెలియాలి అని అంటే, ఖచ్చితంగా మీరందరూ జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఒక్క లైక్‌నైతే చేసేయండి. బట్ ట్రోలర్స్‌కి మైండ్ బ్లాక్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అని అనుకుంటే నిజంగా. అండ్ మనం ఎస్పెషల్లీ నేను స్టార్టింగ్‌లో ఫస్ట్ ఒక పాయింట్ చెప్తున్నా ఏంటంటే, షార్ట్‌గానే ఉంటది. చాలా పెద్దగా ఉండదు వీడియో. ఫుల్‌గా చూడండి, మీకు క్లియర్‌గా అర్థమైపోతది. బట్ జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి ఖచ్చితంగా. మీరైతే స్పాయిలర్స్ మాత్రం ఒక్క 1% కూడా వినకండి భయ్యా. ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అని అంటే అదే. స్పాయిలర్స్ అస్సలకి వినకండి. ఒక్క చిన్న బిట్ కూడా అస్సలకి తెలుసుకోకండి. ఎందుకు అనంటే, ఆ ఇంటర్వెల్ ఏదైతే ఉందో ఆ సీను నీకు తెలిసిపోయింది అని అంటే, ఇక అది నువ్వు అప్పటికి ఆగలేవు, చూస్తావు. బట్ నీకు అంత సూపర్గా అనిపించాలి అని అంటే, ఆ ఇంటర్వెల్ సీన్ నీకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా? నీ చేతికి వెంట్రుకలు లేకపోయినా కానీ నీ చేతిలోంచి వెంట్రుకలు బయటికి వచ్చి మరి వెంట్రుకలు నిక్కబొరుస్తాయి అన్న, రోమాలు నిక్కబొరుస్తాయి అని అంటారు చూడండి. ఆ టైప్లో ఉంటుంది ఇంటర్వెల్ సీన్. మెయిన్‌గా మీరు తెలుసుకోకూడనిది ఇంకొకటి ఏంటిది అని అంటే భయం. ఈ వర్డ్ నేను ఎందుకు చెప్తున్నానో మీకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. భయం అనే దాని గురించి అస్సలకి తెలుసుకోకండి. 200% కాదు, 1000% తెలుసుకోకండి. అండ్ క్లైమాక్స్ కూడా ఆసమ్ అంటే ఆసమ్. 1% కూడా తెలుసుకోకండి. జస్ట్ రివ్యూస్ చూడండి. నార్మల్‌గా మీరైతే ఎవరిని చూసిన వాళ్ళని 200% ఆ సీన్ ఎట్లుంది, ఈ సీన్ ఎట్లుంది అని అస్సలకి అడగకండి. సినిమాకెళ్ళి చూడండి. 200% కాదు, 300% చాలా ఎంజాయ్‌మెంట్ చేస్తారు. ఎవ్రీ సీన్ గూస్ బంప్స్. నేను పేపర్ కూడా పెట్టుకొని వచ్చాను. ఎవ్రీ సీన్ గూస్ బంప్స్. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ మనకు పూర్వీకుల గురించి చూపించే కూడా మనకు సినిమాలో చాలా అద్భుతంగా, అంటే చాలా అద్భుతంగా చూపించారు. అండ్ పూజలు కానీ ఏదైనా కానీ అదంతా చాలా సూపర్‌గా చూపించారు. అండ్ మనకు సముద్రంలో జరిగే సీన్స్ అప్పుడు కెమెరామెన్ ఎంత కష్టపడ్డాడో భయ్యా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు కెమెరామెన్ కూడా మనం చెప్పేసేయచ్చు. అండ్ ట్విస్ట్‌లు ఉన్నాయి, సస్పెన్స్‌లు ఉన్నాయి. ఇంటర్వెల్ అని చెప్పాను కదా, ఇక్కడ రాసుకొని వచ్చాను. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అసలు సినిమాకి హైలైట్ అంటే ఇంటర్వెల్ ట్విస్ట్ కోసం మనం 100 సార్లు కాదు, 1000 సార్లు అయినా చూడొచ్చు. క్లైమాక్స్ కోసం కూడా 100 సార్లు కాదు, 1000 సార్లు అయినా చూడొచ్చు. అండ్ సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ మార్వెలస్ అంటే మార్వెలస్. అండ్ మన ఎన్టీఆర్ అన్న యాక్టింగ్‌కి ఆస్కార్ కూడా 200% రావచ్చు భయ్యా. ఒక్కసారి మీరు ఇంటర్వెల్ టైంలో చూడండి భయ్యా. ఆ యాక్టింగ్‌కి ఆస్కార్ కాదు, ఆస్కార్ కంటే ఎక్కువ ఉన్నది కూడా రావచ్చు. ఆ రేంజ్‌లో అంటే ఆ రేంజ్‌లో ఉంది. 200% ఈ వీడియో అయిపోయేలోపు గ్యారంటీగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంత బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మా అన్న కొట్టాడు అని ఆ ట్రోలర్స్‌కి తెలియాలి. ఇంత సూపర్ హిట్ మూవీ వచ్చింది అని ఆ ట్రోలర్స్‌కి ఖచ్చితంగా తెలియాలి. నోటి మీద ఏలేసుకుంటారు తెలుసా? ఎంట్రీకి కానీ. అండ్ మనకు సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ఉంటాయి భయ్యా. ఒక 3 సీన్స్ మనకు సీరియల్‌గా వస్తాయి. ఆ సీన్స్ అసలు మీరు మైండ్ అంటే జీవితంలో మనం చూడలేదు ఇంతవరకి అని మనం అనుకుంటాం చూడు. అలాంటి సీన్‌లు వస్తాయి భయ్యా, 3 సీన్‌లు. ఒకటి వెనుకొకటి. అంటే నువ్వు ఇప్పుడు పేపర్ రెడీ చేసుకొని నువ్వు ఇట్లా ఏసేసుకుంటావు చూడు సెకండ్ హాఫ్‌లో. ఫస్ట్ హాఫ్‌లో ఫుల్ సీన్‌లు ఉంటాయి. సెకండ్ హాఫ్‌లో సీరియల్‌గా 3 వస్తాయి. నువ్వు ఇట్లా పేపర్ రెడీ చేసుకొని ఇట్లా ఏద్దాం అనుకుంటావు చూడు, ఏసేస్తావు. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ పేపర్ వెంటనే, అంటే ఒక 3, 4 సీన్స్ ఒక 10 నిమిషాలు నువ్వు ఇట్లా నోటి దగ్గర ఇట్లా ఏలు పెట్టుకొని తీయవు. నీకు గనుక మంచిగా విజిల్ వస్తే ఇక్కడ నోటి దగ్గర ఏలు పెట్టుకొని 10 నిమిషాల పాటు విజిల్ వేస్తూనే ఉంటావు. ఆ రేంజ్‌లో ఉంటాయి. సినిమా మాత్రం ఎవ్రీ సీన్ సూపర్ ఉంది. ప్రతి సీన్ గూస్ బంప్స్. ఒక్క 1% కూడా బోర్ లేదు.
ఎవరు చెప్పింది వినకండి. మీ ఫ్యామిలీస్ తోటి సినిమాకి వెళ్ళి చూడొచ్చు, మీ ఫ్రెండ్స్ తోటి సినిమాకి వెళ్ళి చూడొచ్చు. ప్రతి ఒక్కరితోటి మీరు సినిమాకి వెళ్ళి చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. 1% కూడా డిసప్పాయింట్ గారు. సినిమా నాకైతే సూపర్గా అంటే సూపర్గా నచ్చేసింది. మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమా మాత్రం సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మన ఎన్టీఆర్ అన్న. అండ్ ఖచ్చితంగా మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి అందరూ కలిసి ఖచ్చితంగా సినిమాకి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారు అని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ స్పాయిలర్స్ మాత్రం అంటే ఎక్కువ స్పాయిల్ చేయకండి సినిమాని. థియేటర్లో మొత్తం చూసేద్దాం. ఆ ఎంజాయ్మెంట్ని మనం చేద్దాం. ఆ ఎంజాయ్మెంట్ నార్మల్ ఎంజాయ్ కాదు, గుండెకు హద్దుకుపోయే ఎంజాయ్మెంట్. సంవత్సరం వరకు కాదు, 2-3 సంవత్సరాల వరకు గుర్తుంచుకునే లాంటి ఎంజాయ్మెంట్ చేస్తారు. సినిమా సూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ హిట్. బై బై, టేక్ కేర్, సీ.